బనీ హాల్లో ఉన్నాం. రూమ్ చూపిస్తాను చూడండి. ఇది నాది ల్యాప్టాప్, డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. లగేజ్ అంతా అలా పడేసాం. ఇది రూము. మొత్తం హెల్మెట్లు, వైర్లు ఇవి ఉంటాయి. రూమ్ నుంచి బయటికి చూడండి, మొత్తం మౌంటైన్స్, చుట్టూను మౌంటైన్స్. రెడీ. ఈరోజు వెళ్ళొస్తున్నాం. ఒకసారి అన్నీ చెక్ చేయడానికి వచ్చాను. అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడం. మార్నింగ్ చూపించాను కదా ఈ రూమ్, ఇదంతా చాలా ఇక్కడ పెట్టాం. మొత్తం ఏది లేదు, అన్నీ వెళ్ళిపోయాయి. ఇంకెళ్ళిపోవచ్చు. రైడ్ స్టార్ట్ చేద్దాం శ్రీనగర్కి ఈరోజు. ఓకే. శ్రీనగర్ వచ్చేసాం. ఇప్పుడే భోజనం చేసాం ఇక్కడ. ఢిల్లీ రసాయిలో ఎక్కడ ఉన్నానంటే దాల్ లేక్లో ఉన్నాను. చూపిస్తాను. అక్కడ పైన చూడండి, చిన్న స్నో క్యాప్ కనబడుతుంది. శ్రీనగర్ నుంచి చిన్నది ఒకటి కనబడుతుంది. మౌంటైన్స్ మాత్రం ఎదిరిపోయాయి. ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి కదా, ఇవి మార్కెట్, ఫ్లోటింగ్ మార్కెట్కి తీసుకెళ్తాయంట మనం బుక్ చేసుకుంటే. $200 అని చెప్పారు ఇందాక. మేము ఒకళ్ళు నడుచుకుంటే, బండి మీద వస్తుంటే 200 మనిషికి అని చెప్పి అంటున్నారు. తీసుకొచ్చేస్తారు అనమాట 200కి. అది ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ శ్రీనగర్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళాలి చూడడానికి. డాల్ లేక్ చూడడానికి వెళ్తున్నాం. నైట్ టైమ్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడికి వెళ్ళి బ్లాగ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్. కాలం తీసారు. వెళ్తున్నాం బండి మీద. రాజేష్ బండి ఒకటి, నా బండి ఒకటి. నా బండి జతిన్ తీసుకొస్తున్నాడు. రాజేష్ నేను దీని మీద వెళ్తున్నాం. చూడండి ఎలా ఉన్నాయి అక్కడ. శ్రీనగర్లో ఉన్నాం. లక్కీగా ఏమవ్వలేదు, ఆడు తాగిస్తున్నాడు ఫుల్గా. ఇదే టాల్గేట్ శ్రీనగర్. ఇదేంటి లడాక్.
ఇది గవర్నమెంట్ రేటు, కానీ మనకు చెప్పడం 1200 చెప్తున్నాడు పర్ హెడ్. చూడాలి, అడుగుతున్నాం ఎంత తగ్గిస్తాడో బోట్ రైడ్కి. షూసేనా షూస్ వచ్చేసాం చివరికి. మావాడు ఉన్నాడు కదా, గట్టిగా బార్గెన్ చేశాడు 2200కి. వాళ్ళకి అర్థం అవ్వకుండా తెలుగులో చెప్తున్నాను. వాళ్ళు ఎంత చెప్పారంటే ఫస్ట్ పడిపోలేండి ఫోన్ ఏం చేయలేం. ఇంకో తాడు ఉంది కదా, తాడుతో లాగుతుంది. తాడు చేప వేసుకెళ్ళిపోలేంట. ఏంటంటే బాగా వచ్చింది. లైక్ కరో, షేర్ కరో. పక్కన చూడండి, ఇంకో బోట్ వెళ్తుంది. అట్లే రా. ఫస్ట్ ఏమైందంటే రాగానే ఎంత చెప్పాడంటే మనిషికి 1200 చెప్పాడు. అంటే ఎంత అవుతుంది, 3600 అవుతుంది. మా రాకీ బాయ్ ఉన్నాడు కదా, గట్టి బేరం ఆడితే మొత్తం ముగ్గురికి కలిపి 2200 సెట్ చేశాడు అనమాట. ఊరినే వెళ్ళి చూసుకొచ్చేసి. లైటింగ్ క్రెడిట్స్ నావే. ఇదే నా లైట్ మ్యాన్ ఇడు, ఇంకో నా కెమెరామ్యాన్ అడు. కెమెరామ్యాన్, నా లైట్ మ్యాన్, అందరిని తీసుకొని వెళ్తున్నాం. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు మా మొక్కలు కాకుండా మొత్తం అక్కడ ఉన్నవన్నీ చూపిస్తాం ఇక్కడి నుంచి. బాయ్. బాగున్నాయా? మంచిది పెడదాం. రోజులో బేగ వెళ్ళిపోండి. సోన్మార్గ్ వెళ్ళాక ఒకసారి కనుక్కోండి. సోన్మార్గ్లో ఒకసారి ఆగి కనుక్కోండి. ఏలో కదా పర్మిట్స్ తీసుకుంటాం. ఆ పర్మిట్స్ ఏజెన్సీ నార్మల్గా. ఓకే ఓకే. చూడండి, బోట్లో షాపింగ్ చేస్తున్నాం. वीडियो देखना भाई और क्या है? और मिलेगा कॉफी कहवा। कॉफी और कहवा, कश्मीरी कहवा। हाँ कहवा यहाँ का फेमस टी। इसमें क्या ओह टी, कहवा मतलब टी। इसमें ग्रीन टी लांटी थी। इसमें क्या क्या होता है? इसमें होता है केसर, बादाम, अखरोट, इलायची, हनी, गुलकंद, थूम। చూడండి అంత క్రేజీగా బోట్లో ఉన్నాం. 150 హాట్ చాక్లెట్ తీసుకున్నాం, 150 అంట. అది ఎవరా? ఇది తీసుకున్నాం హాట్ చాక్లెట్, 150 రూపాయలు అంట. కావా అంటే ఏదో తీసుకుంటున్నారు. కావా ఎంతరా? 50 రూపాయలు అంట. కావా 50 అంట. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఎలా ఉందో చెప్పు. అరే ఎలా ఉందో చెప్పు. నాకు 4 కాలింది, ఇది చెప్పకుండా ఇచ్చాను, వీళ్ళు కాలేదు. అది కాలేదు, నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తావు ముందే. దేవుడు పాపాత్ములకు పాపమే చేస్తాడు ఫ్రెండ్స్.
లైటింగ్ ఫేస్ లైటింగ్ అదేంటది? టేస్ట్ కన్నా స్మెల్ బాగుంది. టేస్ట్ చేసి చెప్తా. కావా కాశ్మీరీ కావా అంట. గ్రీన్ టీలో ఉంటుంది అనుకుంటున్నాను, బాగుంటుందని విన్నాను. నేను ఇప్పుడు టేస్ట్ చేయలేదు. యా గ్రీన్ టీలా ఉంది కొంచెం, బట్ బాగుంది. ఇలాచీ, బాదం మాకు తీయ ఇప్పుడు చూస్తాం మేము. 2x చెయ్యొచ్చు, జూమ్ చేస్తే బాగా వస్తుంది. అంటే తెలుసు కదా అక్కడే వీడియో ఆకూడదు, బట్ ఇలాగే బాగుంది ఇద్దరు. అక్కడ పెట్టి తీసి హాట్ చాక్లెట్ టేస్ట్ చేస్తున్న హేమంత్ ఎలా ఉందో చెప్పాలండి. కాశ్మీరీ కావా అయితే బాగుందంట. హాట్ చాక్లెట్ కూడా నచ్చింది హేమంత్కి. 120 రూపాయలు అంటే కొంచెం ఎక్కువే, కానీ పర్లేదు, బాగుంది. ఇక్కడ లేక్లో కదా కొత్త ఎక్స్పీరియన్స్. బోట్లో హౌ డూ రేట్ ఇట్ హేమంత్? ఎలా రేట్ చేస్తారు మీరు? చాలా బాగుంటుంది. ఉద్యాన్ని తాగితే గొంతు క్లియర్ అయిపోతుంది మొత్తం. అది సో మా డ్రైవర్ ఏం చెప్తున్నారంటే నైట్ మార్కెట్ కన్నా మార్నింగ్ వస్తే మీకు ఇంకా బెస్ట్ వ్యూ దొరుకుతుంది అని చెప్పి అంటున్నారు. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే బోత్ మార్నింగ్ అండ్ నైట్ ట్రై చేయండి. ప్రైజింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మీరు కలిపి మాట్లాడుకుంటే ఇంకా ఎక్కువ తక్కువ ప్రైజింగ్ వస్తుంది. సో మీరు 2 times రైడ్ చేస్తారు కాబట్టి. బోట్కి యాక్సిడెంట్ అవుతుంది. పక్కన ఒక బోట్ వచ్చింది మా పక్కన. చూడండి పక్కన నుంచి వెళ్తున్నారు. మొబైల్ చాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ బోల్దో, హాయ్ బోల్దో. No number. Just joking. Oh, okay. Yeah, epic. బాగా గలీజ్ బ్రైండ్ ఫ్రెండ్స్ మన హేమంత్ది. మీరు వచ్చి Oh, you are student? I am also and you are also. Acha, okay. సీక్రెట్స్ ఆఫ్ హేమంత్. College. You know your Andhra Pradesh people yesterday, they buy everything for Meena Bazaar. Acha. Sorry, is from home. ఓ Oh, okay, okay. Because you like handmade your work. ఓకే ఓకే ఓకే. I was full day with them. ఓ 4 guys. 4 guys అంటే 3. ఓకే 4 guys. ఆర్ దే ఆల్ ఆర్ మెన్ ఆర్ ఆల్ ఆర్? Yeah, big stage. Before it is so big, then it got broke into 2 pieces. Andhra and Telangana. They are Pushpa's friend. Yesterday. హంబి Pushpa is from our state only, no? Yeah. Allu Arjun. I told you true. Yesterday he was saying Pushpa. Oh, nice. అచ్చా It's called Golden Lake. అచ్చా. ఇది గోల్డెన్ లేక్ అంటారంట అందరూ. ये किस लिए कहते हैं गोल्डन लेक? This is luxury lake. You see that houseboat color is golden Achha. and lighting is also golden. अच्छा. It look like Golden Lake. ठीक. ఓకే. Daytime it's too much beautiful. when sun is setting it will glow something like that. Their room rent is 8,000 per night stay. 9,000, 12,000. 8,000 9,000 ఉంటుందంట రూమ్ రెంట్ ఇక్కడ. अच्छा. వై బికాస్ ఇది గోల్డెన్ పాయింట్ అంట. ओके. ఏం లేదు, ఏమన్నా నార్మల్ బల్బులు పెట్టారు అందుకే దీన్ని గోల్డెన్ పాయింట్ అంటారు. అంటే లైట్ పడి కింద లేక్ అంతా షైన్ అవుతుంది కదా, దానివల్ల దీనికి ఈ పేరు వచ్చింది. They will not run. वो मीना बाजार में काम करते हैं, मीना बाजार में. Handmade work. अच्छा. They will all freeze. अच्छा. कौन से महीने में फ्रीज होता December, January, February. है? अच्छा. జనవరి ఫిబ్రవరిలో ఫ్రీజ్ అయిపోతుందంట ఈ లేక్ అంతా. हाँ. ఇది ఫ్లోటింగ్ రెస్టారెంట్ అంట, ఫాస్ట్ ఫుడ్. The best point is only there, Meena Bazaar. For taking photography, buying something. अच्छा. ఓకే ఓకే. That is the floating. That is the हाँ लाइटिंग है ना वहाँ पे? Too much. अच्छा बहुत बढ़िया. Our last point is Meena Bazaar. మీనా బజార్. No, where first point Meena Bazaar. After we go garden. We see the film shooting garden. ఓకే ఓకే Then we go back. ఓకే ఓకే బ్రో. And Lotus Lake. లోటస్ లేక్ బి. Yeah, where lily flower comes from. First we see Meena Bazaar. Okay, next ओके. we are going to Meena Bazaar. ओके. You visited Andhra? No. Never. You came to South?
I only Kashmir. ఓన్లీ కాశ్మీర్. जन्नत యూ షుడ్ కమ్ బ్రో. జన్నత్ కి జగह. I go to USA सीधा సూపర్. and I go to Russia. I have the notes of Russia. నో See, take the torch. Torch. టార్చ్ అంటే ఇరా నోట్స్ ఉందంట రష్యాది. రష్యాయేనా? Yeah, Russia. You see, you can take the torch. 190s. ओ नो अच्छा अच्छा Mokambo. करेंसी నైస్ నైస్ నైస్. Mokambo. I was little when I go with my father. अच्छा अच्छा बढ़िया बढ़िया యూ వాంట్ టు గో టు రష్యా? I go when I live from this. अच्छा Attached rooms and sitting hall, dining hall. ये चलती भी है या No, खड़ी भी रहती है yeah, when it's sell by, then they move. अच्छा పెద్ద బోట్ ఉంటుంది, హౌస్ బోట్. ఎంత? 5 బాత్రూమ్స్, 5 బెడ్రూమ్స్. 5 rooms. ఓ నైస్ నైస్. अटैच అటాచ్డ్. Attached. ओके Attached. Big video. Go inside, see something. హియర్ హియర్. అది కాదు అది స్ట్రైట్ అన్న అచ్చా ఓకే. వస్తుంది చూడు లైటింగ్ ఓకే బాయ్ ఫ్రేమ్లోకి వచ్చేస్తాం మాకు హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? సో అరే నమస్కారం చెప్పరా ఫస్ట్ గ్రీటింగ్. వెన్ యూ వాంట్ గ్రీట్ సమ్, వెన్ యూ వాంట్ గ్రీట్ నా వి వాంట్ బ్యాడ్ వర్డ్స్. నో నో దిస్ గై బ్యాడ్ గై బ్యాడ్ వర్డ్స్. చూడండి ఫ్రెండ్స్, డార్క్ సీక్రెట్స్ ఆఫ్ హేమంత్. ఇది బ్లాగ్లో పెట్టారా ఇలా కాపారు బోట్లో. ఇప్పుడు బోట్లో దిగి వెళ్ళాలి. పెద్ద టాస్క్ ఇది.